ఓం శాంతి 7/7/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి. రివైజ్ 11/11/2000. ఈరోజు బాప్దాద తమ హోలియెస్ట్ అత్యంత పవిత్రులు, హైయెస్ట్ అత్యంత ఉన్నతులు, లక్కీయెస్ట్ అత్యంత భాగ్యశాలురు, స్వీటెస్ట్ అత్యంత మధురమైన పిల్లలను చూస్తున్నారు. పూర్తి విశ్వంలో సమయ అనుసారం హోలియెస్ట్ ఆత్మలు వచ్చారు. పవిత్ర ఆత్మలు మీరు కూడా హోలియెస్ట్ ఆత్మలే, కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి జీతులుగా అయ్యి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా తయారు చేస్తారు. మీ పవిత్రత శక్తి ప్రకృతిని కూడా సతో ప్రధాన పవిత్రంగా తయారు చేస్తుంది. కనుక ఆత్మలైన మీ అందరికీ ప్రకృతి యొక్క ఈ శరీరం కూడా పవిత్రమైనదే ప్రాప్తిస్తుంది. మీ పవిత్రత శక్తి విశ్వములోని జడము చైతన్యమైన వాటిని అన్నింటినీ పవిత్రంగా తయారు చేస్తుంది. కనుక మీకు శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ కూడా పవిత్రం, శరీరం కూడా పవిత్రం. అంతేకాక ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతో ప్రధాన పావనంగా ఉంటాయి. అందుకే మీరు విశ్వంలోనే పవిత్ర ఆత్మలు. పవిత్ర ఆత్మలే కదా. మిమ్మల్ని మీరు విశ్వంలోనే పవిత్ర ఆత్మలము అని భావిస్తున్నారా? మీరు ఉన్నతమైన వారు కూడా. ఎందుకు ఉన్నతమైన వారు? ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడిని గుర్తించారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా తయారయ్యారు. సాధారణ స్మృతి, వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ఠ స్మృతి స్వరూపం, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టి తయారయ్యాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు? సోదర వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారం అనే భావంతో కలుస్తారు. కనుక ఉన్నతమైన వారిగా అయ్యారు కదా, మారిపోయారు కదా. అంతేకాక మీరెంత భాగ్యశాలురు. మీ భాగ్యరేఖను ఏ జ్యోతిష్కులు గీయలేరు. స్వయం భాగ్య విధాతయే పరమాత్మని మీ భాగ్యరేఖను గీశారు. అంతేకాక మీకు ఎంత పెద్ద గ్యారంటీ ఇచ్చారు. 21 జన్మలకు మీ భాగ్యరేఖ అవినాశిగా ఉండే గ్యారంటీ తీసుకున్నారు. ఒక్క జన్మ కాదు, 21 జన్మలు ఎప్పుడూ దుఃఖము మరియు అశాంతి అనుభవం అవ్వవు. సదా సుఖంగా ఉంటారు. జీవితంలో 3 విషయాలు అవసరం. 1 ఆరోగ్యం, 2 ఐశ్వర్యం మరియు 3 సంతోషం. మీ అందరికీ 3 తండ్రి ద్వారా వారసత్వంగా ప్రాప్తించాయి. 21 జన్మలకు గ్యారంటీ ఉంది కదా. అందరూ గ్యారంటీ తీసుకున్నారా? వెనుక ఉన్న వారికి గ్యారంటీ లభించిందా? అందరూ చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. పిల్లలుగా అవ్వడం అంటే తండ్రి ద్వారా వారసత్వం లభించడం. మీరేమైనా ఇప్పుడు ఇంకా పిల్లలుగా అవుతూ ఉన్నారా? పిల్లలుగా అవుతున్నారా లేక అయిపోయారా? పిల్లలుగా తయారవ్వడము అనేది ఉండదు. జన్మిస్తూనే పిల్లలుగా అయిపోతారు. జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. కనుక ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని తండ్రి ద్వారా ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారు. అంతేకాక మీరు ధనవంతులు కూడా. మీరు బ్రాహ్మణాత్మలు, క్షత్రియులు కాదు, బ్రాహ్మణులు. బ్రాహ్మణాత్మ నిశ్చయంతో నేను ఫలానా స్త్రీ పురుషు కాదు, నేను శ్రేష్ఠ ఆత్మను, ప్రపంచంలోని రిచెస్ట్ ఆత్మను అనే అనుభవం చేస్తుంది. బ్రాహ్మణులంటే ప్రపంచంలోనే ధనవంతులు. ఎందుకంటే బ్రాహ్మణాత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది. మరి పూర్తి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తూ ఉండవచ్చు ఆలోచించండి. ప్రతి అడుగులో పదమాలు లెక్కలేనంత అన్నప్పుడు పూర్తి రోజంతటిలో ఎన్ని అడుగులో ఎన్ని పదమాలు అవుతాయి. తండ్రి ద్వారా మీరు ఇలాంటి ఆత్మలుగా అయిపోయారు. బ్రాహ్మణ ఆత్మనైనా నేను ఎలాంటి ఆత్మను అనేది స్మృతిలో ఉండడమే భాగ్యం. కనుక ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని, ఆత్మను చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్య నక్షత్రాన్ని చూసుకుంటూ ఉన్నారా? బాప్దాదా పిల్లలను చూసి సంతోషిస్తారా లేక పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారా?
ఎవరు సంతోషిస్తారు? తండ్రా లేక పిల్లలా? ఎవరు? అక్కడ ఉండేవారు అన్నారు పిల్లలు అని. అయితే తండ్రి సంతోషించరా? తండ్రి పిల్లలను చూసి సంతోషిస్తారు, పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు. ఇరువురు సంతోషిస్తారు. ఎందుకంటే ఈ ప్రభు మిలనం, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వం, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇప్పుడు మాత్రమే ప్రాప్తిస్తాయి అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు లేదంటే మరి ఎప్పుడూ లేదు. అంతే. అంతే కదా. బాప్తారా ఇప్పుడు కేవలం ఒక విషయాన్ని పిల్లలకు రివైజ్ చేస్తూ ఉన్నారు. అది ఏ విషయం అయి ఉంటుంది? మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి అని బాప్తాదా రివైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు చెప్పడం, ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. ఇది విశ్వాత్మల పిలుపు. కానీ తీసుకొచ్చేవారు ఎవరు? సమయాన్ని సమీపంగా మీరేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి సుందరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు మీరందరే కదా. ఒకవేళ మీరే అయితే చేతులు ఎత్తండి. మంచిది. రెండవ విషయం కూడా ఉంది, అది కూడా మీకు అర్థమైపోయింది కనుకనే నవ్వుతున్నారు కదా. మంచిది. దాని తారీఖు ఏది? శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే తారీఖు మీరే నిర్ణయించండి. ఇప్పుడు విదేశీల టర్న్ జరగాలి అని తారీఖు నిర్ణయిస్తారు కదా. దీని తేదీనైతే నిర్ణయించారు. మరి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఓ ఆత్మలారా దీని తేదీ ఏదో చెప్పండి. అది కనిపిస్తోందా? మొదట మీ దృష్టిలోకి వచ్చినప్పుడే కదా విశ్వంలోకి వస్తుంది. బాప్తాద అమృతవేళ విశ్వంలో చక్కర వేసినప్పుడు చూసి చూసి విని విని దయ కలుగుతుంది. ఆనందంలో కూడా ఉన్నారు, కానీ ఆనందంతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక బాప్తాద ప్రశ్నిస్తున్నారు. దాత పిల్లలైన ఓ మాస్టర్ దాతలు, మీ మాస్టర్ దాతృత్వ స్థితి యొక్క పాత్రను తీవ్ర వేగంతో విశ్వం ముందు ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారు? లేక ఇప్పుడు ఇంకా పరదా లోపల తయారవుతున్నారా? ఏర్పాటు చేసుకుంటున్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు విశ్వాత్మలపై దయ చూపించండి. పరివర్తన అయితే జరగాల్సింది, ఇదైతే నిశ్చితం, మరియు జరగాల్సింది కూడా నిమిత్తాత్మలైన మీ ద్వారానే. అయితే ఇక ఆలస్యం ఏ విషయంలో? బాప్దాదా ఒక వేడుక చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రతి బ్రాహ్మణ పుత్రుడి హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క జెండా ఎగురుతూ కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణిని లోపల సంపూర్ణత యొక్క జెండా ఎగురుతుందో అప్పుడే విశ్వంలో తండ్రి యొక్క ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. కనుక ఇలాంటి జెండా వేడుకను చూడాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఎలాగైతే శివరాత్రి రోజున శివ అవతరణ జెండాని ఎగరేస్తారో అలా ఇప్పుడు శివశక్తి పాండవుల అవతరణ గురించిన నినాదాలు వెలువడాలి. శివశక్తులే వెలస్సెను అని మీరు ఒక పాట పాడతారు కదా. ఇప్పుడు విశ్వంలోని వారు శివుడితో పాటు శక్తులు పాండవులు ప్రత్యక్షమయ్యారు అనే పాట పాడాలి. అయినా పరదాలో ఎంతవరకు ఉంటారు? పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుందా? కొద్ది కొద్దిగా మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించడం లేదా? అయితే పరదాను తొలగించే వారెవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా లేక మీరు తొలగిస్తారా? తొలగించేది మీరే అయినప్పుడు ఇక ఆలస్యం ఎందుకు? తొలగించడం లేదంటే ఇంకా పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుంది అని అర్థమవుతుంది కదా. బాప్దాదాకి ఇప్పుడు కేవలం ఒకే శ్రేష్ఠ ఆశ ఉంది. వాహ్, వచ్చేసారు 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 అనే పాట అందరూ పాడాలి. ఇది అవుతుందా? చూడండి, దాదీలందరూ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఎందుకు అవ్వడం లేదు? కారణం ఏమిటి? అందరూ అవుతుంది అని చెప్తున్నా జరగకపోవడానికి కారణం ఏమిటి? అందరూ సంపన్నంగా అవ్వలేదు బాబా అన్నారు. ఎందుకు అవ్వలేదు? తేదీ చెప్పండి. తేదీ అయితే బాబా మీరే చెప్పాలి. బాప్తాద యొక్క మహామంత్రం ఏదో గుర్తుందా? బాప్తాద ఏమని అంటారు? ఎప్పుడూ కాదు ఇప్పుడే అని అంటారు. బాబా ఫైనల్ తేదీ మీరే చెప్పండి అని దాది అంటున్నారు. మంచిది. బాప్తాద ఏ తేదీ అయితే చెప్తారో అప్పటికి మిమ్మల్ని మీరు మార్చుకొని ఇచ్చిన మాటను నిభాయిస్తారా? పాండవులు నిభాయిస్తారా? పక్కా ఏనా? ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే ఏం చేయాలి? బాబా మీరు తేదీ చెప్తే ఎవ్వరూ హెచ్చు తగ్గులు చెయ్యరు అన్నారు. శుభాకాంక్షలు. మంచిది. చూడండి, ఇప్పుడు తేదీ చెప్తున్నాను. బాప్దాదా దయా హృదయాలు కనుక తారీఖు చెప్తున్నారు. శ్రద్ధగా వినండి.
బాప్దాదా పిల్లలందరిపై ఈ శ్రేష్ఠ భావనను ఆశను ఉంచుకుంటారు. తక్కువలో తక్కువ 6 నెలలలో 6 నెలలు ఎప్పటికి పూర్తి అవుతాయి? మే నెలలో నేను నేను అనేది సమాప్తం అవ్వాలి. అయినప్పటికీ బాప్దాదా అవకాశం ఇస్తున్నారు, తక్కువలో తక్కువ ఈ 6 నెలలలో సమాప్తం అవ్వాలి. బాప్దాదా ఇంతకుముందు సీజన్లో కూడా పని ఇచ్చారు. స్వయాన్ని జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి. సత్యుగ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగమ యుగం యొక్క జీవన్ముక్త స్థితి. ఎలాంటి విఘ్నము, పరిస్థితులు, సాధనాలు లేక నేను మరియు నాది, దేహ అభిమానపు నేను మరియు దేహ అభిమానపు నాది అనే భావనతో సేవ చేయడం. వీటన్నిటి ప్రభావం నుండి ముక్తులు కావాలి. నేనైతే ముక్తంగా ఉండాలని అనుకున్నాను, కానీ విఘ్నం వచ్చేసింది కదా, ఈ విషయం చాలా పెద్దదైపోయింది కదా అని అనరాదు. చిన్న విషయం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇది చాలా పెద్ద విషయము, ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నము, పెద్ద పరిస్థితి అని అంటారు. కానీ ఎంత పెద్ద పరిస్థితి అయినా, విఘ్నమైన, సాధనాల ఆకర్షణ మిమ్మల్ని ఎదుర్కొన్నా అవి తప్పకుండా ఎదుర్కొంటాయని ముందే తెలిపిస్తున్నాం. అయినా కూడా ఎన్ని వచ్చినా కూడా 6 మాసాలలో తక్కువలో తక్కువ 75% ముక్తి అవ్వగలరా? బాప్దాదా 100%, 100% అని చెప్పడం లేదు. 75% అనగా 3 వంతుల వరకు చేరుకున్నప్పుడే పూర్తిగా చేరుకోగలరు అని 2000 సంవత్సరాలలో, అంటే ఇప్పటికి 24 సంవత్సరాలు అప్పుడు చెప్పారు. 6 నెలల టైం ఇస్తున్నాను, ఈ 6 నెలల లోపల మీరు ముక్కాలు భాగమైన తయారు కావాలి అని. 75% అనగా 3 వంతుల వరకు చేరుకున్నప్పుడే పూర్తిగా చేరుకోగలరు. కనుక 6 నెలలలో, 1 నెల కూడా కాదు, 6 నెలలు ఇస్తున్నాము అనగా సగం సంవత్సరం. మరి ఈ తేదీని ఫిక్స్ చేయగలరా? చూడండి, దాదీలు తేదీని ఫిక్స్ చేయమని చెప్పారు. దాదీల ఆజ్ఞను అంగీకరించాలి కదా. ఫలితం చూసి బాప్దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వచ్చేస్తారు. చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కనుక 6 మాసాలలో 75% ముక్త అవ్వాలి. 100% అని చెప్పడం లేదు. దానికోసం మళ్ళీ సమయం ఇస్తాము. మరి ఇందులో ఎవరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీ కాదు, 6 మాసాలలో రెడీ అవ్వాలి. ఇది ఇష్టమేనా లేక ఏమవుతుందో ఏమో అని కొద్దిగా ధైర్యం తక్కువ ఉందా? సింహం కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది. అంటే పరిస్థితులు, విఘ్నాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, సాధనాలు కూడా పెరుగుతాయి. కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి. ఇష్టమైతే చేతులు ఎత్తండి, టీవీలో చూపించండి, చేతులు బాగా ఎత్తండి, క్రిందికి దించకండి. దృశ్యం బాగా అనిపిస్తుంది, మంచిది. ముందుగానే మీకు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. మేము చాలా చనిపోవాల్సి వస్తుంది అని అనకండి, అంటే చాలా సహించాల్సి వస్తుంది, మాటలు పడాల్సి వస్తుంది అనకండి. చనిపోండి లేక జీవించండి, కానీ తయారవ్వాల్సిందే. ఈ మరణము మధురమైనది, అది శరీరం మరణం, ఇది సహించడం అనే మధురమైన మరణం. ఈ మరణంలో దుఃఖం అనేది ఉండదు. ఈ మరణం అనేకుల కళ్యాణం కొరకు కనుక ఇలా మరణించడంలో మజా ఉంది, దుఃఖం లేదు, సుఖం ఉంది. ఇలా జరిగిపోయింది కదా, అందుకే ఇది జరిగిందని సాకులు చెప్పకండి. ఇలాంటి సాకులు ఇక చెల్లవు. సాకులు చెప్తారా? చెప్పరు కదా. ఎగిరే కళ యొక్క ఆటను ఆడండి, ఇక ఏ ఆటను ఆడకండి. దిగజారే కళ యొక్క ఆట, సాకులు చెప్పే ఆట, బలహీనతల ఆట, ఇవన్నీ సమాప్తమైపోవాలి. కేవలం ఎగిరే కళ యొక్క ఆట ఆడాలి, సరేనా? అందరి ముఖాలు వికసించి ఉన్నాయి. 6 నెలల తర్వాత కలుసుకునేందుకు వచ్చినప్పుడు ఎలాంటి ముఖాలు ఉంటాయో అప్పుడు కూడా ఫోటో తీస్తాం. డబల్ విదేశీయులు వచ్చారు కదా, కనుక డబల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చేసింది. ఇతరులు ఎవ్వరిని చూడకండి, తండ్రిని చూడండి, బ్రహ్మ తల్లిని చూడండి. ఇతరులు చేసినా చేయకపోయినా, చేయడమైతే అందరూ చేస్తారు, అయినప్పటికీ వారి పట్ల కూడా చేయని వారి పట్ల దయా భావన ఉంచండి. బలహీనులకు శుభ భావన యొక్క బలాన్ని ఇవ్వండి. బలహీనతలను చూడకండి. అలాంటి ఆత్మలకు మీ ధైర్యం అనే చేతినిచ్చి పైకెత్తండి.
ఉన్నతంగా చేయండి. ధైర్యం అనే చేతిని సదా స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఇస్తూ ఉండండి. ధైర్యం అనే చేయి చాలా శక్తిశాలి. బాప్తాద యొక్క వరదానం ధైర్యం అనే ఒక్క అడుగు పిల్లలది, సహయోగము సహాయం అనే 1000 అడుగులు తండ్రివి. మీరు ఒక్క అడుగు ధైర్యంగా వేయండి, నేను చెప్పినట్టు 1000 అడుగులు అంతా ముందుకు తీసుకెళ్తా. నిస్వార్థ పురుషార్థం చేయడంలో ఎలాంటి స్వార్థం లేకుండా మొదట నేను, నిస్వార్థ పురుషార్థము స్వార్థం యొక్క పురుషార్థం కాదు. ఇలా మొదట నేను అనుకోవాలి. ఈ నిస్వార్థ పురుషార్థం ఎవరు చేస్తారో వారే బ్రహ్మబాబా సమానులు. బ్రహ్మబాబాతో అయితే ప్రేమ ఉంది కదా, అందుకే బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమారులు అని పిలువబడతారు. సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోండి అని మీరు ఛాలెంజ్ చేస్తారు కదా, ఇప్పుడు సెకండ్లో స్వయాన్ని ముక్తిగా చేసుకున్నటపై అటెన్షన్ ఇవ్వండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపతయే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. మీరు యజమానులు కదా, రాజులు కదా, మీరు స్వరాజ్య అధికారులే కదా, అయితే మరి ఆజ్ఞాపించండి. ఇది చేయరాదు, ఇది చేయాలి అని రాజులు ఆజ్ఞాపిస్తారు కదా, అలా మీరు కేవలం ఆజ్ఞాపించండి. ఇప్పుడిప్పుడే మీ మనస్సును చూసుకోండి, ఎందుకంటే మనస్సు అనేది ముఖ్యమంత్రి కనుక ఓ రాజులారా, మీ మనస్సు అనే మంత్రిని ఆజ్ఞాపించి ఒక్క సెకండ్లో అశరీరి విదేహీ స్థితిలో స్థితం చేయగలరా? ఒక్క సెకండ్లో స్థితం అవ్వాలి అని ఆజ్ఞాపించండి. బాబా 5 నిమిషాలు అశరీరి డ్రిల్ చేయించారు. మంచిది. సదా లవ్లీన్ మరియు లక్కీ ఆత్మలకు, బాప్దాదా ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల అనుభవి ఆత్మలకు, స్వరాజ్య అధికారిగా ఈ అధికారం ద్వారా స్వరాజ్యాన్ని చేసేటటువంటి శక్తిశాలి ఆత్మలకు, సదా జీవన్ముక్త స్థితి యొక్క అనుభవి హయ్యెస్ట్ ఆత్మలకు, భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్య రేఖ ద్వారా లక్కీయెస్ట్ ఆత్మలకు, సదా పవిత్ర దృష్టి పవిత్ర వృత్తి ద్వారా స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేసే హోలియెస్ట్ పవిత్ర ఆత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశీ అతిథులతో సమయం యొక్క పిలుపు అనే ప్రోగ్రాంకు వచ్చిన అతిథులతో బాబా ఇలా చెప్పారు. అందరూ మీ మధురమైన ఇంటికి, మధురమైన పరివారంలోకి వచ్చి చేరుకున్నారు కదా. ఈ చిన్న మధురమైన పరివారం ప్రియంగా అనిపిస్తుంది కదా. అంతేకాక మీరు కూడా ఎంత ప్రియంగా అయిపోయారు. అన్నిటికంటే మొదట పరమాత్మకు ప్రియంగా అయిపోయారు కదా. అయిపోయారా లేక అవుతారా? మిమ్మల్ని అందరినీ చూసి అందరూ ఎంత సంతోషిస్తున్నారో చూడండి. ఎందుకు సంతోషిస్తున్నారు? అందరి ముఖాలు ఎంత సంతోషంగా ఉన్నాయో చూడండి. ఎందుకు సంతోషం? ఎందుకంటే వీరందరూ ఈశ్వరీయ సందేశకులుగా అయ్యి ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్త ఆత్మలని వారికి తెలుసు. 5 ఖండాల వారు ఉన్నారు కనుక 5 ఖండాలలో సందేశం చేరిపోతుంది. సహజం కదా. చాలా మంచి ప్లాన్ తయారు చేస్తారు. ఈ ప్లాన్లో పరమాత్మ శక్తిని నింపి పరివారం యొక్క సహయోగాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. అందరి సంకల్పాలు బాప్దాదా వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. చాలా మంచి మంచి సంకల్పాలు నడుస్తాయి కదా. ప్లాన్లు తయారవుతున్నాయి కనుక ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు ధైర్యము మీది, సహయోగము తండ్రి మరియు బ్రాహ్మణ పరివారానిది. కేవలం నిమిత్తంగా అవ్వండి అంతే. శ్రమ చేయకండి. నేను పరమాత్మ కార్యంలో నిమిత్తంగా ఉన్నానని భావించండి. ఏ కార్యం చేస్తున్నా నేను ఇన్స్ట్రుమెంట్, పనిముట్టును, సేవార్థంగా తయారుగా ఉన్నాను. నేను ఇన్స్ట్రుమెంట్, నడిపించేవారు వారంతటి వారే నడిపిస్తారు అని భావించాలి. ఈ నిమిత్త భావం మీ ముఖంపై నిర్మాణము మరియు నిర్మాణ భావమును అంటే నమ్రతా భావమును, నిర్మాణతను ప్రత్యక్షం చేస్తుంది. చేయించేవారు నిమిత్తంగా కార్యం చేయిస్తారు. మీరు మైక్ మరియు మైట్ తండ్రిది శక్తి సహజమే కదా. కనుక నిమిత్తంగా ఈ స్మృతిలో హాజరైపోండి అంతే. అప్పుడు మీ ముఖము, మీ ఫీచర్స్ స్వతహాగానే సేవకు నిమిత్తంగా అయిపోతాయి. కేవలం మాటల ద్వారా సేవ చెయ్యరు, కానీ ఫీచర్స్, ముఖ కవళికల ద్వారా కూడా మీ ఆంతరిక సంతోషం ముఖం ద్వారా కనిపిస్తుంది. దీనినే
అలౌకికత అని అంటారు. ఇప్పుడు అలౌకికంగా అయిపోయారు కదా, లౌకిక స్థితి సమాప్తం అయిపోయింది కదా, నేను ఆత్మను, ఇదే అలౌకికత. నేను ఫలానా, ఇది లౌకికత. నేను ఆత్మ అంటే అలౌకికత, నేను శరీరం అనుకుంటే లౌకికత. మరి మీరెవరు? అలౌకికమా లౌకికమా? అలౌకికం కదా, మంచిది. మీరు బాప్ దాదా మరియు పరివారం ఎదురుగా వచ్చేసారు, చాలా మంచి ధైర్యం ఉంచుకున్నారు. చూడండి, మీరు కూడా కోట్లల్లో కొంతమందిలో వెలువడ్డారు కదా. ఎంత పెద్ద గ్రూప్ ఉండేది, అందులో ఎంతమంది వచ్చారు కనుక కోట్లల్లో కొంతమంది వెలువడ్డారు. మంచిది. బాప్ దాదాకి ఈ గ్రూప్ అంటే ఇష్టం ఉంది. అందరూ ఎంత సంతోషిస్తున్నారో చూడండి. మీకంటే ఎక్కువగా వీరందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే సేవ యొక్క రిటర్న్ ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు. శ్రమ యొక్క ఫలితం లభించింది అని సంతోషిస్తున్నారు కదా. మంచిది. ఇప్పుడు మీరు బాలకుల నుండి మాలికులు. బాలకులు అంటేనే మాస్టర్లు. పిల్లలను సదా మాస్టర్లు అని అంటారు. మంచిది. వరదానం సఫలం చేసుకునే విధి ద్వారా. సఫలం చేసుకునేది అంటే సద్వినియోగం చేసుకునే విధి ద్వారా. సఫలతను అంటే విజయాన్ని మనము సద్వినియోగం చేసుకునే పద్ధతి ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకునే వరదాని మూర్తుభవ. సంగం యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది మరియు వరదానం కూడా ఉంది. ఏమని? సఫలం చేసుకోండి, మీ దగ్గర ఉండేవి సద్వినియోగం చేయండి మరియు సఫలత విజయాన్ని పొందండి. సఫలం చేసుకోవడం అనేది బీజం, అంటే మన దగ్గర ఉన్నవి సద్వినియోగం చేసేది బీజం, మరి సఫలత అనేది ఫలం. ఒకవేళ బీజం మంచిగా ఉంటే ఫలం లభించకపోవడము అనేది జరగదు. ఎలాగైతే మీరు ఇతరులకు మీ సమయము, సంకల్పము, సంపద అన్నీ సఫలం చేసుకోండి అని చెప్తారు కదా. కొద్ది సమయమే ఉంది, సమయం వేస్ట్గా పోనీయకండి, ఇవి ఖజానా, సమయము, సంకల్పాలు, డబ్బు అని చెప్తారు కదా. అది ఇక్కడ చేసుకుంటే అక్కడ లెక్కలేనంత మీకు వస్తుంది అని చెప్తారు. అనేక ప్రకారాలుగా ఆదాయాలు చెప్తారు బాబా. సమయం సద్వినియోగం చేస్తే ఏమొస్తుంది, సంకల్పాలను సద్వినియోగం చేస్తే ఏమొస్తుంది, డబ్బును మనం సఫలం చేస్తే ఏమొస్తుంది, అవన్నీ చెప్తారు కదా. అలా మీరు ఇతరులకు చెప్తారు, మీరు కూడా మీ సర్వ ఖజానాల లిస్టులో ఏ ఖజానా సఫలమైంది, ఏ ఖజానా నేను వ్యర్థం చేసుకున్నా అనేది చెక్ చేసుకోండి. సఫలం చేసుకుంటూ ఉంటే సర్వ ఖజానాలతో సంపన్న వరదాని మూర్తులైపోతారు. సర్వ ఖజానాలు మన దగ్గరకు వచ్చేస్తాయి. మనము ఎందుకంటే వేస్ట్ చేయలే కదా, సద్వినియోగం చేసుకున్నాం కదా, అప్పుడు వరదాని మూర్తి మనమే అవుతాం. స్లోగన్: పరమాత్మ నుండి అవార్డు తీసుకోవడానికి వ్యర్థము మరియు నెగిటివ్ను అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే నెగిటివ్ను, వ్యర్థాన్ని అవార్డు తీసుకోవచ్చు బాబా నుండి. అవ్యక్త ఇషారా: పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం కూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మనసా సేవ చేయడానికి సర్వుల పట్ల సదా శ్రేష్టత మరియు నిస్వార్థ సంకల్పం ఉండాలి. సదా పరోపకారం యొక్క భావన ఉండాలి. అపకారుల పైన కూడా ఉపకారం చేసే శ్రేష్ట శక్తి ఉండాలి. సదా దాతా స్థితి యొక్క భావన ఉండాలి. సదా స్వపరివర్తన స్వయం యొక్క శ్రేష్ట కర్మ ద్వారా ఇతరులకు శ్రేష్ట కర్మకు ప్రేరణ ఇచ్చేవారుగా ఉండాలి. ఓం శాంతి.